హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరితో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఈ కుండీలో కనిపిస్తున్న దుంప వచ్చేసి దుంపరాష్ట్రం అండి. ఈ కుండీలో దుంపరాష్ట్రం మొక్క ఉండేది, బట్ చనిపోయింది అది. కానీ దుంపలు మాత్రం చాలానే ఉన్నాయి కుండీలో. సో ఆ కుండీలో ఉన్న దుంపని జస్ట్ క్యాజువల్గా ఇందులో వేసానండి. ఏంటంటే మందార మొక్క ఉన్న కుండీలో చూస్తున్నారు కదా, నాటేసింది, వేర్లు కూడా వచ్చేసాయి. ఈ దుంప నుండి దుంపరాష్ట్రం మొక్క వస్తుందండి. చూడడానికి సేమ్ అల్లంలా ఉంటుంది, కానీ అల్లం కాదు, దుంపరాష్ట్రం అంటారు దీన్ని. సో ఈ దుంపరాష్ట్రం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. పెద్దవాళ్ళు తీసుకోవచ్చు అండ్ పిల్లలకి పెట్టచ్చు. అండ్ ఇది ఎలా వాడాలి, ఎలా దీన్ని తీసుకోవాలి అనేది వీడియోలో నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దుంపరాష్ట్రాన్ని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి, నీట్గా క్లీన్ చేసేసుకొని. చూస్తున్నారు కదా. అండ్ 2 కరక్కాయలు కూడా తీసుకున్నాను. ఇదంతా క్వాంటిటీ దేనికంటే మేమందరం కూడా తాగుదామని ఇది చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, జీలకర్ర 1 స్పూను అండ్ పసుపు కొమ్ము ఉంటుంది కదండి, దుంప, పసుపు దుంప, అది కూడా తీసుకున్నాను. అండ్ కొంచెం వాము అండి, 1 టీ స్పూన్ వాము. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఎలా నూరుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పసుపు దుంప కొమ్ము ఉంటుంది కదా, ఆ దుంప కొమ్ముని పగలగొట్టుకోవాలండి. ఈ దుంప కొమ్ముని మనం ముందు రోజు రాత్రి అయినా నానబెట్టుకోవచ్చు. ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే తొందరగా నూరుకోవడానికి ఈజీగా అవుతుంది. బట్ నేను అప్పటికప్పుడే తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా పగలగొట్టుకోవాలి. ఇలా పసుపు దుంప కొమ్ముని మెత్తగా దంచుకోవాలండి. సో ఈ విధంగా దంచుకున్నాక ఇప్పుడు దుంపరాష్ట్రం ఉంది కదా, సో దుంపరాష్ట్రాన్ని కూడా ఇలానే దంచుకోవాలండి మెత్తగా. సో ఒకసారి ఇలా మ్యాష్ చేసుకొని ఆ తర్వాత దుంప కొమ్ముని కూడా దంచుకోవాలన్నమాట. ఇదంతా ఎందుకు చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా. ఏంటంటే పిల్లలకి ఎప్పటికప్పుడు ఆయాసం, ఉబ్బసం, జలుబు, దగ్గు, ఇలా కఫం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అందరి పిల్లల్లో మనం చూస్తూనే ఉంటాం కదండి. ఎన్ని సిరప్స్ పట్టినా తగ్గవు. మనం ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా జస్ట్ అప్పటికప్పుడే రిలీఫ్ ఇచ్చినా కూడా మళ్ళీ మామూలు అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మిల్క్ తాగడం అండ్ స్వీట్స్ ఇలాంటివన్నీ కూడా తింటూ ఉంటారు కదా, తాగుతూ ఉంటారు. సో వాటి వలన ఇంకా అవి కాస్త ఎక్కువ అవుతాయండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలంటే మనం మంత్లీ ఒక 2 టైమ్స్ అయినా కూడా పిల్లలకి ఇలా మనం నేచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టడం వలన పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. మనం కూడా తాగొచ్చండి. సో ఇప్పుడు కరక్కాయని కూడా దంచాను కదా, కరక్కాయ లోపల ఉన్న పిక్కని పడేయాలండి. బయట ఉంటుంది కదా, అది మాత్రమే మనం యూస్ చేయాలి, పిక్కని పడేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా దంచుకోవాలండి ఫస్ట్ అయితే. ఎందుకంటే నూరడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. గట్టిగా ఉన్నవన్నీ ఇలా దంచుకోవాలి. సో వాము అండ్ జీలకర్ర ఉంది కదా, అది వేసేయాలండి. ఇందులో మనం వేపాకు ఉంటుంది కదా, వేపాకు కూడా వేసుకోవచ్చు. నాకు వేపాకు దొరకలేదండి. వేపాకు అంటే లేత వేపాకు అనమాట, లేకపోతే వేపవి ఉంటాయి కదా, అవి ఈ కాడలు అవైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా అయినంత వరకు నూరుకోవాలండి. ఇదంతా నూరడానికి టైం పడుతుంది. అయినా కూడా మన పిల్లల కోసం మనం కొంచెం కేర్ఫుల్గా టైం స్పెండ్ చేయడంలో తప్పులేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా బయటికి తుల్లిపోకుండా నూరుకోవాలన్నమాట. ఇవి నూరేటప్పుడు చేతులు చాలా నొప్పొస్తాయండి. అయినా కూడా మన పిల్లలు హెల్తీగా ఉండాలి అంటే మనం కొంచెం టైం స్పెండ్ చేస్తూ పిల్లల కోసం ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టడం వలన తప్పేమీ లేదు. సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం నూరుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ వేసేయకూడదు, ఎందుకంటే ఇది ప్లెయిన్గా ఉంటుంది కదండి ఈ రాయి. సో బయటకు వచ్చేస్తుందన్నమాట. ఇలా దంచుకుంటూ అండ్ నూరుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే పిల్లలు మాత్రం నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళకి తొందరగా డైజెషన్ అవుతుంది. అండ్ పిల్లల కడుపులో నులుపురుగులు ఉంటాయి కదండి, వైట్వి, అవి కూడా చచ్చిపోతాయి. అండ్ దగ్గు రాదు అండ్ జలుబు ఉండదు. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. మనకి పెద్దవాళ్ళకి కూడా దగ్గు, ఆయాసం, కఫం, ఉబ్బసం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే మెడిసిన్లా పనిచేస్తుందండి. అంత మంచిదన్నమాట. ట్రస్ట్ మీ, ఇది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి పడుతున్నానండి. బట్ మనం కొంచెం క్వాంటిటీయే పట్టాలి పిల్లలకి పట్టేటప్పుడు. మనం మాత్రం లిమిటెడ్ క్వాంటిటీలో యూస్ చేయొచ్చు అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను ఎలా పడతాను ఏంటనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా నూరుకోవాలండి, మెత్తగా అయినంత వరకు నూరుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక 15 to 20 మినిట్స్ తర్వాత ఇలా అయిందండి. ఇంత మెత్తగా అవ్వాలండి.
సో ఈ విధంగా నూరుకోవాలి. మనం నూరేసిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయింది చూసారా? ఎందుకంటే యెల్లోగా ఎందుకొచ్చిందంటే పసుపు దుంపకం వేసాం కదా! సో దానివల్ల యెల్లో కలర్ వచ్చింది. అదే దుంపరాష్ట్రం ఒక్కటే అయితే మాత్రం ఆ కలర్ ఉండదండి. వైట్‌గానే ఉంటుంది ముద్ద అనేది. సో చూస్తున్నారు కదా! ఇంత మెత్తగా అయిపోవాలి. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి మొత్తం అంతా. ఈ విధంగా చేత్తో ఊడ్చుకుంటూ బౌల్‌లోకి తీసుకోవాలి. పిల్లలకి ఎన్ని అనారోగ్య సమస్యలున్నా కూడా ఇది అన్నిటికీ ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందండి. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా అన్నిటికి కూడా ఇదొక మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దని నేను ఎలా తయారు చేసి పిల్లలకి ఏ విధంగా పడతానో చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఒక బౌల్‌లో వేడి నీళ్ళు తీసుకున్నానండి. చల్లని నీళ్ళు తీసుకోకూడదు. చేదు పట్టేటప్పుడు పిల్లలకి వేడి నీళ్ళు మాత్రమే పట్టాలి. మిగతా అప్పుడు కూడా వేడి నీళ్ళే పట్టాలి. బట్ ఈ టైంలో మాత్రం వేడి నీళ్ళు మాత్రమే తీసుకోవాలి. వేడి నీటిల్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాం కదండీ! ఈ చేదు ముద్ద అనేది. ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దని వేడి నీటిలో వేసేయాలి. ఎందుకంటే పిల్లలకి డైరెక్ట్‌గా ఆ ముద్దలా పెట్టేస్తే వాళ్ళు మింగలేరు కదా! సో అలా అస్సలు మింగలేరు. అది అంత సేఫ్ కూడా కాదు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. వేడి నీటిలో ఇది వేసుకోవాలి. ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడే పిల్లలకి తాగేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. తొందరగా మింగేయగలరనమాట. సో ఇదంతా కూడా ఈ విధంగా మొత్తం వేడి నీటిలో ఈ ముద్ద వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి స్పూన్‌తో కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది వడకట్టుకోవాలండి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసింది ఎంత మెత్తగా నూరుకున్నా కూడా అది పిప్పులా ఉంటుంది కదండీ! చిన్న చిన్నగా అయినా కూడా పిల్లల గొంతు చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కదండీ! అంగుడి దగ్గర మింగడానికి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో మనం కూడా మింగలేము. బట్ మనమైతే ఏదో ఒకలా మింగేయొచ్చు గానీ పిల్లలకి మాత్రం అలా పెట్టకూడదండి. సగం మా పిల్లల కోసం కొంచెం ఈ విధంగా నేను వడకట్టేస్తాను. మేము తాగేటప్పుడు మాత్రం మామూలుగా అలానే తాగేస్తాము. సో ఈ విధంగా ఒక టీ జాలి సహాయంతో మనం చేదుని వడకట్టుకోవాలండి. మా పిల్లలిద్దరూ రెడీగా ఉన్నారండి చేదు తాగడానికి. మా పెద్దబ్బాయి మాత్రం చిన్నప్పటి నుంచి మంచిగానే తాగేస్తాడు పడితే. ఏడవకుండానే తాగేస్తాడండి. బట్ మా చిన్నబ్బాయి మాత్రం చాలా టార్చర్ చేస్తాడు చేదు తాగేటప్పుడు. బాబోయ్! మామూలుగా ఉండదు అల్లరి. ఖచ్చితంగా ఫస్ట్ టైం పట్టేటప్పుడు కక్కేస్తాడు. అయినా కూడా నేను మళ్ళీ ఇంకో గోకారంతో ఖచ్చితంగా పడతానండి. ఎందుకంటే లోపల ఇంక ఉండదు కదా కక్కేసిన తర్వాత. సో అందుకే మళ్ళీ పడతాను. చిన్నపిల్లలకి చేదు పట్టేటప్పుడు ఎక్కువ క్వాంటిటీతో పట్టకూడదండి. సో వాళ్ళ ఏజ్ బట్టి పట్టాలి. ఇప్పుడు చిన్న పిల్లలనుకోండి ఈ గోకారంలో సగం మాత్రమే పట్టాలి. ఇప్పుడు మా పిల్లలున్నారు కదండీ! పెద్ద బాబుకి 5th ఇయర్ వచ్చింది. చిన్న బాబుకి 4th ఇయర్ వచ్చింది. సో వీళ్ళకి మనం ఒక 1 లేదా 2 పట్టొచ్చు. సో మా పిల్లలకైతే మాత్రం నేను 2 గోకారాలు పడతానండి. సో చూస్తున్నారు కదా! ఇప్పుడు వీళ్ళు చూడండి ఎంత టార్చర్ చేస్తున్నారంటే మా పెద్ద బాబుకి పడుతుంటే నాకొద్దు తమ్ముడికి పట్టమంటున్నాడు. మా చిన్న బాబుకి పడతానంటే మా పెద్ద బాబుకి పట్టమంటున్నాడు. సో ఫైనల్‌గా మా చిన్న బాబు వచ్చాడండి. వీడు మొన్నటి వరకు మాత్రం చాలా అల్లరి చేసేవాడు చేదు తాగడానికి. ఇప్పుడు మాత్రం చాలా గుడ్ బాయ్ అయిపోయాడండి. ఒక 2 మంత్స్ నుంచి మంచిగానే తాగేస్తున్నాడు. సో చూస్తున్నారు కదా! ఇలా గోకారం హెల్ప్‌తో మనం చేదు పట్టడం వలన మనకి కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి తాగడానికి కూడా బావుంటుంది. సో మా చిన్న బాబు ఎంత మంచిగా చేదు తాగేశారో చూసారు కదండీ! ఇప్పుడు మా పెద్ద బాబుకి పడతాను. వీడు చేదు తాగేసాడని మేమందరం క్లాప్స్ కొడుతున్నామనమాట. అలా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందండి. సో ఎప్పుడైనా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పొగడాలండి. అప్పుడే వాళ్ళు మన మాటలకు లొంగుతారు. లేకపోతే అస్సలు లొంగరు. సో ఇప్పుడు మా పెద్ద బాబు తాగుతున్నాడు. వీడు మాత్రం చాలా చాలా గుడ్ బాయ్ అండి. ఎప్పుడు కూడా మంచిగానే తాగేస్తాడు. ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇష్టంగానే తాగేస్తాడండి. మా పెద్దోడు కూడా చేదు తాగేశాడు. డ్రెస్ మీద ఒలిగిపోయిందండి కొంచెం. ఇంకేం చేస్తాం తప్పదు. ఫ్రెండ్స్ మా పిల్లలిద్దరూ మీకేదో చెప్తున్నారు చూడండి. చేదు చాలా బావుందంట. మిమ్మల్ని కూడా తాగమని చెప్తున్నారు. సో ఇప్పుడు మా ఆయన తాగుతారు చూడండి ఎక్స్‌ప్రెషన్స్. ఫ్రెండ్స్ పూర్వకాలంలో మన నాన్నమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా ఈ విధంగానే పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి ఈ విధంగా పడుతూ వాళ్ళు తాగడం వలన ఇప్పటికీ కూడా చాలా హెల్తీగా ఉన్నారు. అప్పట్లో పిల్లలు అంత ఆరోగ్యంగా ఎలా ఉండేవారంటే అప్పుడు ఏ హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు. ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేవాళ్ళండి. అసలు హాస్పిటల్‌కి వెళ్ళే అవకాశమే ఉండేది కాదు. అంత హెల్తీగా ఉండేవారు. బట్ మనం
ఇప్పుడు మనం తినే ఫుడ్ అండ్ పిల్లలకి పెట్టే ఫుడ్ అంతా కూడా కలుషితం అయిపోతుందండి. సో పిల్లలకి మంచిగా ఆరోగ్యం ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటి న్యాచురల్‌గా తయారు చేసే ఔషధాలని పిల్లలకి పట్టడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన వీడియోస్‌ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.